Praise the Lord. ప్రభు కొందనములు. We welcome you in the name of our Lord and Savior Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం for this Sunday worship service. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంకై. The order of service is like this. ఈ యొక్క ఆరాధన కార్యక్రమము ఈ క్రమంలో ఉంటుంది. We will have opening prayer. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన ఉంటుంది. Then we will have worship song. ఆ తర్వాత ఆరాధనతో కూడిన ఒక పాట ఉంటుంది. After that we will have worship message. ఆ తర్వాత ఆరాధన వర్తమానం ఉంటుంది. Worship message will be brought by brother Ravi T. ఆరాధన వర్తమానము బ్రదర్ రవి టి గారు మనకు అందిస్తారు. Then we will be given 10 minutes of worship time. ఆ తర్వాత మనకి 10 నిమిషాలు వ్యక్తిగతంగా ఆరాధించడానికి సమయం ఇవ్వబడుతుంది. After that we will have one song. ఆ తర్వాత మనకు ఒక పాట పాడుకుంటాం. Then after that we will have main message by brother Ravi Nathaniel. ఆ తర్వాత ముఖ్య సందేశము మనకి బ్రదర్ రవి నతానియల్ గారు మన మధ్యలో పంచుకుంటారు. Then we will have breaking of bread. ఆ తర్వాత రొట్టె విరుచటం ఉంటుంది. Then table prayer. ఆ తర్వాత బల్ల దగ్గర ప్రార్థన ఉంటుంది. Offering. ఆ తర్వాత కానుకలు ఉంటాయి. Announcements. ఆ తర్వాత వార ప్రకటనలు ఉంటాయి. Closing prayer and benediction. ఆ తర్వాత చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. We have translations in Telugu, Kannada, Tamil and Hindi. మన మధ్యలో మనకి హిందీ, తమిళ్, తెలుగు, కన్నడలో కూడా వాక్యం తర్జుమా చేయబడుతూ ఉంది. Whichever language you prefer, you can choose that language. మీకు నచ్చిన భాషలో మీరు ఆ లింక్ని సెలెక్ట్ చేసుకొని మీరు వాక్యము వినవచ్చును. Shall we pray? ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, our Lord and Savior Jesus Christ, మా ప్రభును యేసుక్రీస్తు ప్రభు నామములో we worship and praise Thee. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. We adore Thee. మిమ్మల్ని మహింపరుస్తున్నాం. Thank you, Lord Jesus, for Thy great love you have shown upon us. ప్రభా, మా పట్ల మీరు చూపించిన గొప్ప ప్రేమకై మీకు ఎంతగానో వందనములు చెల్లిస్తున్నాం. Thank you for coming into this world to save us. ప్రభా, మీరు ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకే మీకు స్తోత్రములు. Your body was broken. ప్రభా, మీ యొక్క శరీరం నలుగొట్టబడుతూ వచ్చింది. And you shed Thy precious blood for the redemption of all of us. ప్రభా, మా యొక్క సమస్త పాపముల విషయమై మీ యొక్క ప్రశస్తమైన రక్తమును మా కొరకు చిందించినందుకే మీకు వందనములు. Thank you, Lord, for the great salvation you have given to us. ప్రభా, మాకు మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణకై మీకు వందనములు. So this morning, Lord, as Thy children, we have come into Thy presence to worship and praise Thee. ప్రభా, ఈ ఉదయ కాలము మీ యొక్క సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మేము చేరి వచ్చున్నాం. As we are starting the worship service, Lord Jesus, Thy presence be with us. ప్రభా, ఈ కూడిక మేము ఆరంభించిన ఉండగా మీ యొక్క సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. And Lord, help us in singing and music. ప్రభా, పాటల్లోను మ్యూజిక్లోను మీరు మాకు సహాయం చేయండి. And those who are sharing the word of God, ప్రభా, ఎవరైతే వాక్యము పంచుకుంటూ ఉన్నారో Lord, kindly anoint them. ప్రభా, మీరే వారిని అభిషేకించండి. Fill them with Thy Spirit. ప్రభా, మీ ఆత్మ చేత వారిని నింపండి. So that, Lord, whatever the worship message we hear, ప్రభా, ఏదైతే ఆరాధన వర్తమానం మేము వింటూ వస్తామో through that, Lord, we may understand and worship Thee in spirit and truth. ఆ వాక్యంను మేము అర్థం చేసుకొని ప్రభా, మిమ్మల్ని ఆత్మతోను సత్యంతోను మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. Lord, we also pray for the main message. ప్రభా, మేము ముఖ్య సందేశం కొరకు కూడా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. Anoint Thy servant. ప్రభా, మీ దాసుని అభిషేకించండి. Lord, speak from Thy throne. ప్రభా, మీ యొక్క సింహాసనం నుండి మీరే మాతో మాట్లాడండి. Lord, help us to examine our lives. ప్రభా, మా జీవితాన్ని మేము పరీక్షించడానికి మాకు సహాయం చేయండి. And help us to take part worthily in Thy table. ఆ ప్రభా, యోగ్యమైన రీతిలో మీ బలలో మేము పాలు పొందుటకు మాకు ఎంతైనా సహాయం చేయండి. Lord, this time Thy children, wherever they are gathering, ప్రభా, ఇప్పుడు నీ యొక్క పిల్లలు ప్రభా, నీ ప్రజలు ఎక్కడగా చేరొచ్చినప్పటికీ Lord, kindly be with them. ప్రభా, మీరు వారితో ఉండండి. Speak to them. ప్రభా, మీరు వారితో మాట్లాడండి. Encourage them. ప్రభా, వారిని ప్రోత్సాహపరచండి. And bless them.
ప్రభా వారిని ఆశీర్వదించండి. Lord, we also remember wherever thy children are gathering throughout the world. ప్రభా ప్రపంచమంతా నీ ప్రజలు నీ పిల్లలు ఎక్కడ చేరి వచ్చినప్పటికీ Lord, thy presence be with them. ప్రభా మీ యొక్క సన్నిధి వారితో కూడా ఉంచి నడిపించండి. Bless them. ప్రభా వారిని దీవించండి. Lord Jesus, thy presence be with us ప్రభా యేసుక్రీస్తు ప్రభా మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. from the beginning to the end of this service, ప్రభా ఈ కూడికకు ఆరంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించండి. and help us and guide us. ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించండి. Thy name may be glorified. ప్రభా మీ యొక్క నామమునకే మహిమ చెల్లును గాక. We pray and thanksgiving in the mighty name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. We will sing a song. In Telugu it is 197, Kannada 159, Tamil 222, Hindi 117. I repeat, Hindi 117, Tamil 222, Kannada 159 and Telugu 197. We will sing 1, 2 and 7 stanzas. Raja Jai Jai Raja Di Raja Nike Jai Jai Raja Di Raja Nike Jai 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 Yesu Raja Jai Jai Raja Di Raja Nike Jai Jai Raja Di Raja Nike పాపకూపములో బడి ఉన్న పాపకూపములో బడి ఉన్న నన్ను చూచి చేయి చాచి నన్ను చూచి చేయి చాచి చక్కాగదరికి చేర్చితివి చక్కాగదరికి చేర్చితివి జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై సిలువ రక్తములో నన్ను కడిగి సిలువ రక్తములో నన్ను కడిగి పాపమంతా పరిహరించిన పాపమంతా పరిహరించిన పావానుడగు మా ప్రభు యేసు పావానుడగు మా ప్రభు యేసు జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై తల్లి అయినా మరచిన మరచును తల్లి అయినా మరచిన మరచును నేను నిన్ను మరువనని నా నేను నిన్ను మరువనని నా నమ్మకమైన నా ప్రభువా నమ్మకమైన నా ప్రభువా జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై. I request brother C. Samrutraj to translate into Telugu. ఇప్పుడు సహోదరు రవి గారు మన మధ్యలో ఆరాధన వర్తమానం పంచుకుంటారు. Praise be to God. ప్రభుకు ఎంతగానో వందనములు. For our worship meditation this morning, kindly turn with me to Mark's Gospel, chapter 16,
ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ఆరాధన వర్తమానం మనం వినక మునుపు దేవుని వాక్యంలో ఉండి మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూసుకొని మనం వెళ్దాం. We'll all read verses 1 to 7, please. మనమందరము మొట్టమొదటి 7 వచనాలు మనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. Mark's Gospel, chapter 16, verses 1 to 7. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. We'll read responsively. మార్చి చదువుకుందాం. And when the Sabbath was past, Mary Magdalene and Mary, the mother of James, and Salome had brought sweet spices that they might come and anoint him. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. And they said among themselves, Who shall roll away the stones from the door of the sepulchre? వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. And entering into the sepulchre, they saw a young man sitting on the right side, clothed in a long white garment, and they were frightened. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచిన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. But go your way, tell his disciples and Peter, that he goeth before you into Galilee. There shall ye see him, as he said unto you. We'll all read together verse 8 also. మనమందరము మన 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. And they went out వారు quickly బయటకు and వచ్చి fled from the విస్మయం నుండి sepulchre, వణుకుచు for they trembled సమాధి and యొద్ద were నుండి amazed. పారిపోయిరి. Neither వారు said భయపడినందున they ఎవరితోనూ anything ఏమీ to any man, for they చెప్పలేదు. were afraid. May the loving Lord bless the verses what we have read just now. ప్రేమగల ప్రభువు మనం చదివిన ఈ లేఖన భాగంని ఆశీర్వదించును గాక. The resurrection of our Lord Jesus Christ from the dead is as much part of the gospel as the sacrificial death on the cross for our sins. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము అది ఎంతగా చెప్పబడుతుందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో పొందిన బలియాగమును మనకి ఎంతో తేటగా అది మనకు చెప్తూ ఉంది. In the early church, in the book of Acts, we read this, the early church were giving witnesses for his resurrection. ఆది సంఘము మనం చూసినట్లయితే వారు ఈ యొక్క పునరుత్థానం గురించిన సాక్ష్యము వారు చెప్తూ ఉన్నారు. We read this in Acts chapter 1 verse 22 and also chapter 4 verses 2 again 33 verse 33. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 22లో చూస్తాము, మరియు 4వ అధ్యాయంలో కూడా 33లో కూడా మనం ఈ యొక్క విషయాలన్నీ మనం చూస్తూ వస్తాం. In Mark's Gospel chapter 16, what we have just read now, మనం ఇప్పుడు చదివిన ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూస్తే after the Sabbath was over on Sunday, the first day of the week, విశ్రాంతి దినం గడిచిపోయినాక ఆదివారం అంటే ఆ ఒక వారంలో మొట్టమొదటి రోజున very early morning at the sunrise, తెల్లవారుజామునే ఏం జరిగింది చూస్తున్నాం. these three Jewish women, Mary Magdalene, Mary mother of James, and also Salome went towards the sepulchre. ఈ యొక్క ఆదివారం పెందల కడనే ముగ్గురు యూదా స్త్రీలు మగ్దలేన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమి వారు ముగ్గురు అక్కడికి వచ్చి ఉన్నారు. They were carrying spices along with them in order to anoint the body of our Lord Jesus Christ in the tomb, in the grave. చూడండి, వారు ముగ్గురు సుగంధ ద్రవ్యాలను పుయ్యాలని పెందలకడనే లేచి సమాధి యొద్దకు వస్తూ ఉన్నారు. These spices were brought with an act of devotion and also love to anoint the body of our Lord Jesus Christ. ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఎంతో దైవికమైన రీతిలో మరియు ఆయన్ని అభిషేకించడానికి అక్కడికి తీసుకొని వచ్చి ఉన్నారు. But sadly, these three women had no expectation or whatsoever regarding the resurrection of our Lord Jesus Christ. అయితే విచారం ఏంటంటే వీరు యేసు ప్రభు యొక్క పునరుత్థానమును వారు అంతగా గ్రహించలేదు. In verse 3, Mark's Gospel chapter 16 verse 3, they were talking to themselves. మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే వారు ముగ్గురే సంభాషించుకోవడం మనం చూస్తాం. They said, Who will roll away the stones for us from the entrance of the tomb? ఆ యొక్క సమాధి ద్వారమునకు మనం వెళ్ళినప్పుడు ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు అనే విషయం వారు మాట్లాడుతున్నారు. This question itself was a very big problem which was troubling their mind and heart. ఈ యొక్క ప్రశ్న వారి యొక్క హృదయాలను ఎంతో కలత చెందిస్తూ వస్తూ ఉన్నాయి. They had every reason to be troubled in their hearts with a heavy heart.
వారి యొక్క హృదయం ఎంతో భారభరితంగా ఎంతో విచారంతో ఈ విషయంలో వారు నిండుకొని ఉన్నారు. First of all, they were women. మొట్టమొదటిగా వారు చూసే స్త్రీలు. No male member from the family or any of the disciples were not accompanying with these women. చూడండి, వారితో పాటు శిష్యులు లేరు, లేకుంటే వారి ఇంటి వారైన పురుషులు కూడా అక్కడ లేరు. Probably they were talking in their very low voices so that they were also afraid of the Roman soldiers who may be near that grave. ఆ యొక్క సమాధి తోటకి బహుశా సమీపంలో రోమా సైనికులు ఉన్నారేమో, వారు బహుశా ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే వారు కూడా ఎంతో కొంచెం భయంతో కూడుకొని ఉన్నారు. They also knew the religious leaders and the high priests were waiting. వాళ్ళకి ఇంకా తెలుసు, మత పెద్దలు లేకుంటే ప్రధాన యాజకులు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నారని కూడా వాళ్ళకి తెలుసు. Whether the followers of Jesus Christ or the disciple could make any wrong move about the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం గురించి తన శిష్యులు ఏమన్నా అక్కడి నుంచి తీసుకొని వెళ్తారేమో అని బహుశా చాలా మంది కనిపెట్టుకునే ఉన్నారు. But above all these things, అయితే అవన్నీ పక్కన పెడితే these three women, their teacher, their guide, their master was crucified to death, is buried, and this is the third day. అయితే ఇవన్నీ చూస్తే ఈ యొక్క స్త్రీలు వారికి ప్రభువు వారికి రబ్బీగా ఉంటున్నాడు, వారికి బోధకుడుగా ఉంటున్నారు. దాన్ని బట్టి వారు ఆయన చూడాలని ఆయన దగ్గర ఆ సమాధి దగ్గరికి వారు వచ్చి ఉన్నారు. Obviously the three were walking with a very heavy burden in their heart. బహుశా వారు ముగ్గురు ఎంతో భారభరితమైన హృదయంతో వారు ఉండవచ్చు. What was their question? వాటిలో వారికి ఉన్న ప్రశ్న ఏంటి? Who will roll away the stones for us from the entrance of the grave? ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. As they walk, they have no clue, they have no idea who will do that. It's a very big job. వారు నడుస్తూ పోతున్నారు, కానీ అది ఎవరు చేస్తారనేది చాలా ప్రశ్నగా, అది గొప్ప పని కాదు ఉంటూ ఉన్నది. Rolling away the stones from a grave, the entrance is not an easy task for women. చూడండి, అక్కడ ఉన్న స్త్రీలకి ఆ సమాధి యొక్క రాయిని పొర్లించడము అది అంత సులువైన పని కాదు. అది Practically speaking, keeping the stones in the right place is relatively an easier job than removing from that original place. మనం క్రియారూపకంగా చూస్తే ఆలోచిస్తే ఒక రాళ్ళని ఒక సరైన క్రమంలో మనం పెట్టుకుంటూ పోవాలంటేనే చాలా కష్టమైన పని. But at the tomb, సమాధి విషయం అయితే ఏంటి? when they looked up with fear and anxiety, వారి హృదయంలో ఎంతో విచారము భయంతో వారు చూస్తున్నప్పుడు the huge stones had already been removed from that place. ఆ యొక్క పెద్ద రాయి అంతకు ముందే అక్కడి నుంచి దొర్లింపబడుతూ వచ్చింది. Now the entrance to the grave is open so that anyone can enter into that grave. ఇప్పుడు ఆ సమాధి ద్వారం దగ్గర ఎవరైనా ప్రవేశించడానికి అది అలాగుంటూ ఉన్నది. The huge obstacle which was question in their heart was now rolled away from that place. వారి మనసులో ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు అది క్లియర్ అవుతుంది, అది ఎవరో పొర్లించేసి ఉన్నారు. On one side, these three women were relieved of their big question, who will roll away the stones for us from the entrance of the tomb? ఈ యొక్క స్త్రీలకు వారు కలిగిన ఈ ప్రశ్న, ఎవరు ఈ రాయి తీస్తారనే విషయం నుండి వాళ్ళకి ఉపశమనం వచ్చింది. But on the other hand, they have a greater problem now. అయితే ఇంకొక కోణంలో చూస్తే వారు ఇంకొక సమస్యలో ఉంటున్నారు. They had carried along with them the spices to anoint the body of our Lord Jesus Christ. వారితో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలని ప్రభుని శరీరంను అభిషేకించడానికి తీసుకొని వచ్చున్నారు. In fact, they were expecting the body of Jesus Christ to be laying on the grave. వారు అనుకుంటున్నారు ఆ సమాధిలో యేసు ప్రభు శరీరము అలాగే ఉంది అని వారు అనుకుంటున్నారు. But now they are altogether looking a strange scene over there. ఇప్పుడు వాళ్ళు చాలా భిన్నమైన దృశ్యాన్ని వారు చూస్తూ ఉన్నారు. No Roman guards were guarding in that area near the grave. ఆ యొక్క సమాధి చుట్టుపక్కల ఏ ఒక్క రోమా సైనికుడు ఎవరు లేరు. Instead, inside the grave, అయితే ఆ యొక్క సమాధి లోపల one young man dressed in a white robe was sitting on the right side where the body was laid. ఒక తెల్లని నిలువుటంగి ధరించుకునే ఒక పరుచువాడు కుడి వైపున కూర్చుండుట చూచి మిగులా కలవరపడి. These three women were terrified finding that the body of the Lord Jesus Christ was not there. ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీరం అక్కడ లేకుండా పోవటం వారు చూచి వారు మిగులా కలవరపడుతూ వచ్చారు. But this young man starts speaking to these three women. అయితే ఈ పడుచువాడు ఈ స్త్రీలతో మాట్లాడుతున్నాడు. Do not be afraid. మీరు భయపడకుడి. You are looking for Jesus of Nazareth. మీరు సిలువ వేయబడిన నజరేయుడు యేసు కొరకు వెతుకుతున్నారు. Who was crucified. ఎవరైతే సిలువ వేయబడుతూ వచ్చాడో He has risen. ఆయన లేచి ఉన్నాడు. He is not here. ఇక్కడ లేడు.
come and see where they kept him earlier, 3 days before. 3 రోజుల కిందట వారు ఉంచిన స్థలమును చూడుడి. But go and tell his disciples and Peter that before you he has gone to Galilee. మీరు వెళ్ళి శిష్యులకు మరియు పేతురుకి చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పమంటున్నాడు. Generally when we go to the graveyard, చూడండి, నార్మల్గా మనము సమాధి తోటకు వెళ్ళినప్పుడు generally we do not talk much, we are silent rather. చూడండి, మనం ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా మౌనంగా ఉంటాం. We are grieved because we have lost the dear ones from our families. మన కుటుంబాల్లో మనం కోల్పోయిన మన ప్రియుల్ని మనం తలుచుకొని చాలా వేదనతో మనం ఉంటాం. Generally no words will come except someone pray for our comfort. మనకి ఏ మాటలు రావు, ఎవరైనా మన కొరకు ఆదరణకరమైన ప్రార్థన మనం చేస్తేనే మనం. Here in the empty tomb of where the Lord Jesus Christ was buried, యేసు ప్రభు సమాధి చేయబడిన ఆ యొక్క స్థలంలో చూస్తే what powerful life-giving words came from the mouth of the young man who was sitting on the right side with the white robe. ఆ యొక్క తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడిని అక్కడ చూస్తూ వాడు ధైర్యపరిచే విధానంను చూస్తున్నాం. Jesus Christ is risen, he is not here. యేసు ప్రభు లేచి ఉన్నాడు అని చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు. He is going before you to Galilee. ఆయన మీకంటే ముందు గలిలయకి వెళ్ళి ఉన్నాడు. And you will see him there just as he had told you earlier. ఆయన మీకు మునుపు చెప్పిన విధంగానే మీరు అక్కడ గలిలయలో ఆయన చూస్తారు. Dearly beloved, ప్రియులారా, these powerful life-giving words which were echoed from the tomb of grave of Jesus 2020 years ago, ఈ యొక్క 2020 సంవత్సరాల కిందటనే యేసు క్రీస్తు ప్రభు సమాధి దగ్గర నుండి ఈ యొక్క శక్తివంతమైన మాటలు బయలుదేరి వచ్చినాయి. is still keep echoing in the hearts and minds of troubled hearts of every child of God who live on this earth today. ఈ భూమి మీద నివసిస్తున్న ఆయన బిడ్డలైన అందరికీ ఈ యొక్క మాటలు నిత్యము వారి హృదయంలో రింగును పడుతూనే ఉన్నాయి. What a comforting word. He is not here, he is risen. ఎంత గొప్ప ఆదరణ, ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుత్థానుడైనాడనే విషయం. And these 3 women were closely following our Lord Jesus Christ all through his ministry. ఆయన యేసు ప్రభు భూమి మీద ఆయన చేస్తూ వచ్చిన పరిచర్య అంత దినాలంతట్లో ఈ ముగ్గురు స్త్రీలు ఆయన సమీపంగా వెంబడిస్తూ ఉన్నారు. Mark's Gospel chapter 15 verse 40 we read this. ఇది మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 40లో చూస్తాం. Even at the point of the death of our Lord Jesus Christ, they were witnessing this. Mary Magdalene, Mary and Salome. ఈ యొక్క మగ్దలేని మరియు సలోమి, మేరీ వీళ్ళు యేసు ప్రభు సిలువ వేయబడి చివరి క్షణంలో చనిపోయే సమయంలో కూడా వారు సిలువ దగ్గరనే ఉన్నారు. In spite of all that, ఇవన్నీ తలంచినప్పటికీ they could not see the resurrected Christ, rather they were looking at the empty in the grave for the body of Jesus Christ to be anointed with the spices. వారు ప్రభు పునరుత్థానుడైన విషయం వారు ఎరుగక వారు సమాధి తోటికి వెళ్ళి ఆయన్ని అభిషేకించాలని సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయినారు. Dearly beloved, when we look back at our own lives, ప్రియమైన సహోదరులారా, మన జీవితం వెనుక చూస్తే we too started believing in our Lord Jesus Christ on a particular day and started following him faithfully. మనం కూడా ఒకానొక రోజు మనం కూడా ప్రభువుని రక్షణ పొంది ఆయన వెంబడించడానికి మనం సిద్ధపడుతూ వచ్చినాం. But when our hearts are troubled, అయితే ఎప్పుడైతే మన హృదయాలు కలవరపడుతూ when వచ్చాయో, we are with grief and troubled situations, మనం ఎప్పుడైతే మన హృదయాల్లో ఎంతో వేదన కలత చెందినప్పుడు, when we are frightened like these 3 women, మనము ఈ యొక్క ముగ్గురు స్త్రీల వల్ల మన హృదయంలో కూడా భయం కలిగినప్పుడు, instead of looking at the risen Christ our Savior, we look into the empty tomb for comfort and peace. మనము పునరుత్థానుడైన యేసు వైపు మనం చూడకుండా ఆ యొక్క ఖాళీ సమాధి వైపు మనం అనేకసార్లు చూస్తూ వస్తున్నాం. But praise God today that we have this hope of this resurrected Christ is alive today. అయితే దేవునికి వందనములు, ఈ యొక్క పునరుత్థాన దేవుడు సజీవం గల దేవుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. Jesus Christ is the same yesterday and today and forever. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. We need not go like a hopeless person to in search of Jesus Christ in an empty tomb. మనము నిరీక్షణ లేని వారముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఖాళీ సమాధి దగ్గరికి మనము వెళ్ళనవసరం లేదు. That's what Apostle Paul writes in 1 Corinthians chapter 15 verses 55. అదే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం 55లో చెప్తూ ఉన్నాడు. 15:55. Oh death, where is thy sting? ఓ మరణమా నీ ముల్లెక్కడా? Oh grave, where is your victory? ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్తున్నాడు. The death has swallowed the death is swallowed up by victory. మరణపు ముళ్ళు పాపం మరణము జయించబడుతూ
విజయమందు మరణం రింగివేయబడెను. Praise God. Today we have that same hope in our Lord Jesus Christ, who is risen and lives forever and ever. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఆ యొక్క యుగ యుగంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఈరోజు పునరుత్థానుడై సజీవంగా మన మధ్యలో మనకు ఉంటూ ఉన్నాడు. What a great hope is awaiting for us. ఎంత గొప్ప నిరీక్షణ మన కొరకు ఎదురు చూస్తుంది. Let's all read 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయం మనం అందరం చదివితే verses 16, 17, 18 we all will read. 4వ అధ్యాయం 16, 17, 18 మనం అందరం చదువుదాం. Verse 16. 16వ వచనము. For the Lord himself will descend from heaven with a cry of command, with the voice of an archangel, and with the sound of the trumpet of God, and the dead in Christ will rise first. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. Then we who are alive, ఆ మీదట సజీవులమై నిలిచిన మనము, who are left, will be caught up together with them in the clouds, వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం to meet the Lord in the air. ప్రభుని మేఘముల మీద కొనిపోబడదుము. So we will always be with the Lord. ఆ తర్వాత మనం సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. And also verse 18. ఆ 18వ వచనంలో చూస్తే, And therefore encourage one another with these words. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. So dearly beloved, let us rejoice and thank the Lord and praise God for this greatest hope of entering into heaven. ప్రియులారా, ఈ యొక్క గొప్ప నిరీక్షణ మనకుంటున్నది. మనం పరలోకానికి ప్రవేశించడానికి ఇంత గొప్ప నిరీక్షణ లేఖనములు మనకుంటూ It's ఉన్నాయి. all because Christ is risen for us. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయిన దాన్ని బట్టే ఇవన్నీ మనకు కలుగుతూ వచ్చాయి. Secondly, రెండవది, the huge stones were rolled away for these 3 Jewish women. ఈ యొక్క ముగ్గురు యూద స్త్రీల కోసము ఆ గొప్ప రాయి పొరలింపబడుతూ వచ్చింది. But for you and me, అయితే నీకు నాకు our obstacle was much bigger and much heavier than these stones. మన జీవితంలో మనకున్న నిరాశ ఒకవేళ బహుశా చెప్పుకోదలుచుకుంటే ఈ రాయి కంటే అవి చాలా గొప్పగా ఉంటున్నాయి. They are the heavy burden of sin which you and I were carrying with all burden in our heart. మన హృదయంలో ఎంతో భారభరితమైన పాపము మన హృదయంలో మనం భరిస్తూ మోసుకుంటూ ఉన్నాం. How these women were terrified and afraid as they were walking towards the tomb. ఈ యొక్క సమాధికి వారు ప్రవేశిస్తూ వచ్చినప్పుడు వారి హృదయంలో ఎంత భయం వారు కలిగి ఉన్నారు. Because of the grief and sadness and the circumstances. ఆ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ యొక్క విషయాలన్నిటి బట్టి వారి హృదయంలో ఉన్న వేదన బట్టి, We were also, when we were sinful, we were filled with agony, fear of guilt, and we were walking in our journey. మన యొక్క యాత్రా జీవితంలో మనం కూడా మునుపు పాపపు స్థితిలో ఉన్నప్పుడు మన పాపం యొక్క ఒప్పుదల, పాపం యొక్క భయము, భీతి ఇవన్నీ మన హృదయంలో ఉంటూ వచ్చాయి. Oh, the guilt of sin is terrible. It is always gripping the heart and bring fear in the hearts of the people. ఆ పాపము అది కలుగు చేసే అక్కడ నొప్పి, ఆ ముళ్ళు మన హృదయాలు ఎంతో భయాందోళనకు మనం గురి చేస్తూ వచ్చాయి. Again, praise God for the risen Christ. పునరుత్థానుడైన యేసుని బట్టి మనం మరొకసారి వందనములు చెల్లించాలి. Matthew's Gospel chapter 11 verse 28 says like this. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 ఇలాగ చెప్తుంది, Come unto me all who labor and are heavy laden. ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. Jesus assured that I will give you rest. ప్రభు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా. No matter how heavy our burden of sin were. మన యొక్క పాపపు స్థితి ఎంత భారభరితమైనప్పటికీ, Oh, it's all just vanished because we found rest. He said, come unto me, I will take my yoke, which is low and humble. మీరు దీనులై నా యొక్క కాడిని రోయండి, మీ యొక్క భారమంతా ప్రభు తీసివేస్తూ వచ్చాడు. Very often children sing this beautiful chorus in the Sunday schools. సండే స్కూల్లో చిన్నపిల్లలు చాలాసార్లు ఈ పాట పాడుతూ ఉంటారు. Rolled away, every burden of my heart rolled away. నా పాపము దొర్లిపోయిన పాట చాలాసార్లు పాడుతూ వస్తారు పిల్లలు. The chorus continues, every sin had to go beneath the cross. This is what the chorus goes. ఆ యొక్క పాటలో చెప్పబడుతుంది, ప్రతి పాపము ఆ సిలువ దగ్గరికి వెళ్ళి దొర్లింపబడాలని. Praise God. Secondly, that our sins of heavy burden were rolled away from our hearts. ప్రభుకి ఎంతో మనము రుణస్థులము, వందనములు చెప్పాలి. ఎందుకంటే మన హృదయంలో ఉన్న భారభరితమైన పాపం అంతా దొర్లింపబడుతూ వచ్చింది. The cleansing power of the blood of Jesus Christ given us the free from that guilt and given us the peace in our heart.
మన హృదయంలో ఆ యొక్క పాపం యొక్క ఒప్పుదల అది కలుగజేయడం ద్వారా మనం ఎంతగానో విముక్తి చెంది ప్రభుని ఆరాధించి స్తుతించడానికి పాత్రంగా Three అవుతుంది. Jewish women found that young man robed with, dressed with white robe, sitting on the right side. Bible says he was sitting on the right side. ఈ యొక్క తెల్లని నిలుపుటంగి ధరించుకునే ఒక పడుచువాడు కుడి వైపున కూర్చుండుట చూచి, But today, for you and me, ఈ రోజు నీ కొరకు నా కొరకు the very Son of God, the risen Christ, is seated on the right side of the Father, pleading for you as a mediator, so that he is pleading for our sins. ఈ దినము ఈ యొక్క దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Dearly beloved, let us thank the Lord for these simple reasons. ప్రియులారా, ఈ యొక్క చిన్న సామాన్యమైన విషయాలను బట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. But it had made a great impact on our life in our spiritual journey. ఆ మన ఆత్మీయమైన జీవితంలో ఈ విషయాలు ఎంతగానో మనల్ని మార్పు చెందుతూ We need to వస్తున్నాయి. only believe this. మనం కేవలం ఆయన యందు విశ్వాసం Christ is risen, he is no more in the grave. యేసు ప్రభు పునరుత్థానుడైనాడు, ఆ సమాధిలో ఆయన ఇంకా లేడు. The burden of my heart were rolled away. నా యొక్క పాపం యొక్క భారమంతా దొర్లించబడింది. The huge obstacle which was between me and my God was rolled away by the power of the cleansing power of the blood of the Lord Jesus Christ. నాకును నా ప్రభువుకున్న గొప్ప అడ్డురాయి యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన ప్రశస్తమైన రక్తమును బట్టి అది In 1 దొర్లింపబడుతూ వచ్చింది. Corinthians chapter 15 verse 20 we read like this. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము ఇలాగ చెప్పబడుతుంది. 1 Corinthians chapter 15 verse 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము. Christ has been raised from the dead, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. the first fruits of those who have fallen asleep. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన ఉంటూ ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? As a risen Christ, he was the first fruit. పునరుత్థానమైన యేసు ప్రభు ప్రథమ ఫలముగా ఉంటూ ఉన్నాడు. What does it mean? It is again follows that that risen Christ has become my hope of resurrection when I died, when my Lord comes on his second coming. ప్రభు ఎప్పుడైతే తన రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు నా యొక్క నిరీక్షణ కూడా ఆయనే ఉంటున్నాడు. Oh, my hope of resurrection is assured because he is risen. నా యొక్క పునరుత్థానము గురించి నా యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువులో అది భద్రపరుస్తూ అది చెప్పబడుతుంది. What a great and a joyful hope we have today. ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప నిరీక్షణ మనకి ఈ రోజు ఉంటున్నది. Oh, what a great joy that we will meet our dear ones whom we have lost in our families. మనము మన ప్రియుల్ని ఎవరినైతే కోల్పోయామో ఆ దినమున మనం వారిని కలుసుకోబోతున్నాం. With a glorified body we will rejoicing in eternity forever and ever. మహిమగల శరీరముతో ఆ ప్రభుతో సదాకాలము మనం సంతోషంలో నిత్యము ఆయనతో కూడా ఉంటాం. And what are we going to do there in heaven? మనం పరలోకంలో ఏం చేస్తాం? No more prayers are going to be offered in that place. అక్కడ ఇంకా ప్రార్థన అనేది ఎంత మాత్రం ఉండదు. Because there is no pain, there is no death, no sorrow, no hunger, no thirst, there is no darkness. ఆకలి, దుఃఖము, శ్రమ, నష్టము ఇంకా పరలోకంలో అవి ఏమీ ఉండవు. With the risen Christ, what are we going to do? తిరిగి లేపబడిన యేసు ప్రభువుతో మనం ఏం చేయబోతున్నాం? Along with all the saints we are going to thank and praise and worship the risen Christ. అక్కడ చేరొచ్చిన పరిశుద్ధులందరితో మనం ప్రభువుని నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ And what we do here today, worshiping the Lord, is just a shadow for what we are going to do in eternity forever. ఈ దినము మనము ప్రభువుని ఏదైతే మనం ఆరాధించుతున్నామో అది కేవలము ఛాయారూపకంగా పరలోకంలో జరిగే ఆరాధన విషయంలో అది ఉంటూ ఉన్నది. May the loving Lord help us to worship the Lord in spirit and truth. ప్రేమగల దేవుడు ఈ యొక్క మనల్ని ఆత్మతోను సత్యంతో మనం ఆరాధించటకు మనల్ని సిద్ధపరచును గాక. You will be given 10 minutes. ఇప్పుడు మీకు 10 నిమిషాలు ఇవ్వబడుతుంది. Wherever you gather, మీరు ఎక్కడ చేరి వచ్చినప్పటికీ, as your families at your homes, మీ యొక్క కుటుంబాలతో మీ ఇంట్లో మీరు ఉంటున్నారు, there you can worship the Lord. మీరు అక్కడనే ఉండి ప్రభువుని ఆరాధించవచ్చు.
Before we go for a main message, మనము ముఖ్య సందేశము వినక మునుపు we will have one song. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. We'll all sing song number 309 in English. I am not ashamed to own my Lord or to defend his cause. 309 from Songs of Zion English. Not ashamed to own my Lord or to defend his cause. Maintain the honor of his word, the glory of his cross. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. Jesus, my God, I know his name is on my cross. Not really put my soul to shame, nor let my hope be lost. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. His promise stand, and he can well secure. For I committed to his hand, till burdens At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. And really my worthless name before his Father's face. And in the New Jerusalem I find my soul afraid. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. Now we will hear the main message. ఇప్పుడు మనము ముఖ్య సందేశము ఇప్పుడు మనము వినబోతున్నాము. I request Brother Ravi Nathaniel to come and share the word of God. బ్రదర్ రవి నతాన్లేన్ గారు ఇక్కడికి వచ్చి పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Loving greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. We praise God. God has enabled us to enter into the new month, September 2020. సెప్టెంబర్ 2020 మాసంలో మనం ప్రవేశించడానికి ప్రభు మన పట్ల చేసిన విధానం బట్టి మనం ఆయన స్తుతిస్తాం. So really our God is Lord of Ebenezer and God of Emmanuel. నిజంగా మన దేవుడు ఎబినేజర్ దేవుడుగా, ఇమ్మానుయేల్ దేవుడుగా మన జీవితాల్లో మనకుంటూ ఉన్నాడు. May God of our peace, God of our blessing, may give peace and blessing to you and your family members. సమాధానకర్త అయిన మన దేవుడు మన కుటుంబాలని అందరినీ ఆయన ఆశీర్వదించును గాక.
For our meditation today, మన we would like to read from the Holy Bible, 1 Thessalonians chapter 1, verse 1 and 5. మొత్తం ఈ యొక్క వాక్యం మనం ధ్యానించుకో మునుపు మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము మనము అందరం చదువుకుందాం. 1 Thessalonians chapter 1, verse 1. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము. We are reading together. మనం అందరం కలిసి చదువుకుందాం. To the church of Thessalonica, తండ్రి అయిన and దేవుని God the యందును Father, ప్రభువైన యేసుక్రీస్తు Lord నందును Jesus తెస్సలోనిక Christ, సంఘమునకు grace to you and సిల్వాను, peace from our తిమోతియును God శుభములు Father, చెప్పి Lord కృపయు Jesus Christ. సమాధానమును మీకు కలుగును గాక. Verse 5. 5వ వచనము. Shall we read together, please? మనం అందరం కలిసి చదువుకుందాం. For our gospel did ఏలైనగా not come దేవుని to వల్ల you, ప్రేమింపబడిన the సహోదరుని word ఏర్పరచు only, but మా also in సువార్త power మాటతో and the మాత్రము Holy కాక Spirit, శక్తితోను and as much assurance పరిశుద్ధాత్మతోను as సంపూర్ణ we know నిశ్చయంతో what మీతో kind of వచ్చిన man సంగతి మాకు we తెలియను. were మీ among నిమిత్తం మేము you మీ ఏడల for ఎట్టివారము your ఇంటిని sake. మీరు ఎరుగుదురు. Our holy God, bless the reading of these holy scriptures. మన పరిశుద్ధ దేవుడు మనం చదువుకునే లేఖన భాగములను దీవించును గాక. Shall we look unto the Lord in prayer for His grace? ప్రభు కృప నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. Our gracious and loving Heavenly Father, కృపగల ప్రేమగల మా పరలోకపు తండ్రి, Almighty and wonder-working God, సర్వశక్తి గల అద్భుతకర ఆశ్చర్యకరమైన దేవా, and our holy God, మా యొక్క పరిశుద్ధ దేవా, we give glory, majesty, honor, power, dominion unto you. ప్రభువా మీకు మహిమ ఘనత ప్రభావములు మీకు మేము ఆరోపిస్తూ ఉన్నాం. Thank you, Lord, you enable us to worship you because you are the resurrected Savior. ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. ఎందుకంటే మీరు పునరుత్థానమైన దేవుడుగా మా మధ్యలో ఉంటున్నాడు. Thank you, Lord, that protected us from the cruel corona for last 8 months. ప్రభా ఈ యొక్క గడిచిన 8 మాసాలు మీరు మాతో ఉంటూ మమ్మల్ని భద్రపరిచేందుకే మీకు స్తోత్రములు. Thank you for thy protection. ప్రభా మీరు మాకు అనుగ్రహించిన భద్రతను బట్టి మీకు Lord, we వందనాలు. are committing the holy words in your loving hands. ప్రభా ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగాలు మీ చేతులకు అప్పచెప్తున్నా. May the Holy Spirit of God speak to us in our mind, in our heart. పరిశుద్ధ దేవా మీరు మాతో మాట్లాడండి, మా మనసులను మా హృదయాలను మీరు మార్చండి. Thy word may be sanctify us. ప్రభా మీ యొక్క వాక్యం మమ్మల్ని పరిశుద్ధపరచబడును Lord, give గాక. grace to us to give thy word to thy people. ప్రభా మీ యొక్క ప్రజలకు మీ యొక్క వాక్యమునే మీరు సంపూర్ణంగా అనుగ్రహించండి. Lord, give grace to our dear brothers who are translating in different languages. ప్రభా తర్జుమా చేస్తున్న మా ప్రియ సహోదరులందరి కొరకు మీరు కృప చూపించి నడిపించండి. Lord, through this verse, the sinners may be saved. ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా పాపంలో ఉన్న వారందరూ రక్షింపబడును గాక. Saints may be edified. ప్రభా తద్వారా వారు క్షేమాభివృద్ధి నొందినట్లు The church may be getting ready for thy second coming. ప్రభా సంఘం కూడా మీ యొక్క రెండవ రాకడ కొరకై Lord, we are సిద్ధపడినట్లు remembering సహాయం those people who are in the sufferings and problems and tears may be comforted by thy words. ప్రభా ఎవరైతే దుఃఖంలో వేదనలో శ్రమలో వెళ్తున్న వారిని ప్రభా మీ వాక్యం చేతనే మీరు వారిని ఆదరిస్తున్నారని ప్రార్థిస్తున్నాను. Pray with thanksgiving in the name of our Lord and Savior, Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Today our meditation is how can we live holy life in this unholy world. ఈ యొక్క దినము మన యొక్క వాక్యం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే ఎట్లు ఈ యొక్క అపవిత్రమైన లోకములో మనము పరిశుద్ధులముగా ఎలా జీవించగలము. There is a big question in the mind of even believers. Is it possible to live holy life in this wicked and crooked generation? మన విశ్వాసులలో కూడా చాలా మందికి ఈ యొక్క ప్రశ్న వారి హృదయంలో ఉంటుంది. ఇంత కఠినమైన క్రూరమైన అపవిత్రమైన లోకంలో మనం పరిశుద్ధంగా ఎలాగ జీవించగలము అని. Is it possible? ఇది చేయడానికి వీలవుతుందా? If you ask this question to me, ఒకవేళ మీరు నన్ను అడిగితే my answer is yes, it is possible to live holy life in this wicked world. నేను అంటాను అవును ఈ పరిశుద్ధమైన జీవితమును ఈ యొక్క అపవిత్రమైన లోకంలో మనం జీవించగలము. Because it is possible by our resurrected Savior, Lord Jesus Christ, who won the Satan and the sin. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచుట ద్వారా మనము సాతాను మీద జయం పొందడం ద్వారా మనము కూడా ఈ యొక్క పరిశుద్ధమైన జీవితమును జీవించవచ్చు. He is our victor. ఆయన మన యొక్క విజయమై ఉన్నాడు. So through the power of our victor Lord Jesus Christ, we can overcome the sin. పాపం మీద మనం విజయము ప్రభువును బట్టి మనం పొందుకోవచ్చు. He had overcome trials and temptation. ఆయన కూడా ఎన్నో శ్రమలు శోధనలు కూడా ఆయన వెళ్తూ వచ్చాడు. He had overcome this death and deadly grave. ఈ యొక్క సమాధి వీటన్నిటి విషయాలను జయం పొందుతూ వచ్చాడు. He overcome
sin and the Satan. ఆయన పాపం మీద సాతాను మీద ఆయన జయం పొందుతూ So వచ్చాడు. what a wonderful God we have. మనకెంత గొప్ప అద్భుతకరమైన దేవుడు మనకున్నాడు. Beloved, we are not under the power of the sin, ప్రియులారా, మనము పాపం క్రింద మనం లేము, but we are overcomes over the sin. మనము ఆ పాపం మీద జయం పొందుతూ వస్తూ ఉంటున్నాం. We are not under the power of the sin, పాపం యొక్క అధికారం క్రింద మనం లేము, but we are overcomers in Christ Jesus. అయితే క్రీస్తులో మనము జయము పొందువారుగా జయ జీవితం కలిగిన So వారంగా this ఉంటున్నాం. morning we are going to meditate Ye- how we can get holy life. ఈ యొక్క ఉదయకాలము మనము మన జీవితంలో ఎలాగో పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలనే విషయము లేఖనంలో మనం చూద్దాం. We are going to share with you 7 sources to get the holiness. 7 విషయాలు పరిశుద్ధంగా జీవించాలా అనే విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. We are going to meditate all these 7 resources or sources from 1 Thessalonians chapter 1. ఈ యొక్క మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి 7 విషయాల్లో మనం ధ్యానిస్తాము, తద్వారా మనం పరిశుద్ధంగా జీవించడానికి. 1 Thessalonians chapter 1, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం verse 1. మొదటి వచనం. Paul, Silvanus, and Timothy to the church of the Thessalonians in God the Father and the Lord Jesus Christ, grace to you and peace from our God our Father and Lord Jesus Christ. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికేల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయనది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. The church at Thessalonica, the Bible says, the church in God. తెస్సలోనిక సంఘం గురించి ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు నందున్న తెస్సలోనిక సంఘము, So they were in God. వారు క్రీస్తును కలిగిన వారు. So you can get the holiness of God only when you are in God. పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి అని అంటే కేవలం నువ్వు యేసు ప్రభులో ఉంటేనే పరిశుద్ధత ఉంటుంది. So we can get holiness from the sovereign God. సర్వశక్తి గల దేవుని ఎదుట నుండి మనము పరిశుద్ధత మనం తెచ్చుకోవచ్చు. Because the Bible says ఎందుకంటే బైబిల్ చెప్తుంది in Exodus chapter 31 verse 13, నిర్గమకాండము 31వ అధ్యాయము 13లో ఇలాగ చెప్తుంది. he said, I am the Lord who is going to sanctify you. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా నేనే అని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. So our God is who is going to sanctify us. మన ప్రభువే మనల్ని పరిశుద్ధపరచబడుతూ వస్తాడు. The first Peter chapter 1 verse 16 says, మొదటి పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం ఈ విధంగా చెప్తుంది, be holy as I am holy. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. So our God is holy God. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. So therefore the church which is in God, it means that the church in holiness of God. దేవుని లో ఉన్న సంఘము అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధతను ఆయన ద్వారా అది పొందుకోగలుగుతూ వస్తుంది. Then secondly we are seeing here రెండోది మనం చూస్తే 1 Thessalonians chapter 1, మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయం the same verse 1, అదే మొదటి వచనంలో the church was in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘము. That means we'll get holiness from our Savior Lord Jesus Christ. అంటే పరిశుద్ధత కేవలము మనము మన పరిశుద్ధుడైన యేసు ప్రభు నుండి మనం పొందుకోగలం. Thirdly, మూడవది 1 Thessalonians chapter 1 verse 2, మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయం 2వ వచనము, we give thanks to God always for you all, making mention of you in all our prayers. మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనం చేయొచ్చు. The prayers also sanctify us. ఆ ప్రార్థనలు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాయి. In other words, supplications sanctify us. ఇంకొక రీతిలో చెప్పాలంటే విజ్ఞాపనలు మనల్ని పరిశుద్ధపరుస్త వస్తాయి. Fourthly, నాలుగవది verse 5, 5వ వచనం, for our gospel did not come to you in word only. మా సువార్త మాటతో మాత్రము గాక. The gospel is nothing but scriptures. సువార్త అంటే లేఖనములే. So the scriptures also sanctify us. ఈ యొక్క లేఖనములు కూడా మనల్ని పరిశుద్ధపరచ చేస్తూ వస్తాయి. Fifthly, ఐదవది the same verse was 5. అదే 5వ వచనంలో చూస్తే, He said, but also in power in the Holy Spirit. శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను అని చెప్తున్నాడు. So fifthly, the Spirit of God also sanctify us. ఐదవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. Sixthly, ఆరవది verse 6, 6వ వచనం, and you became followers of us and of the Lord, having received the word in much affliction. గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. Your affliction, that is sufferings, also sanctify us. ఈ యొక్క ఉపద్రవములు శ్రమలు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాయి. Lastly, the 7th point, 7వ చివరి మాట ఏంటంటే 1 Thessalonians chapter 1 verse 10,
మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయం 10వ వచనంలో to చూస్తే wait for his Son from heaven, whom he raised from the dead, even Jesus, who deliver us from the wrath to come. ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. So we are getting deliverance. మనకి విడుదల దొరుకుతుంది. That is nothing but the final salvation. అదే చివరి రక్షణగా అది ఉంటుంది. The final salvation, nothing but sanctification. చివరి రక్షణ ఏంటంటే మనల్ని పరిశుద్ధపరచడమే. That we are getting in second coming of Jesus అది Christ. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు అది జరుగుతుంది. So how we'll get the sanctified life? మనకి ఎట్లు పరిశుద్ధమైన జీవితం వస్తుంది? Number one, you can get sanctified life through our sovereign God. సర్వశక్తిగల దేవుని ద్వారానే మనం పరిశుద్ధపరచబడతాం. Number two, you can get holiness from our Savior. రెండవదిగా మనము పరిశుద్ధత కేవలము మన రక్షకుని ద్వారానే మనకు వస్తుంది. Our Lord Jesus Christ shed his precious blood. That blood cleanses all our sins. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తము మన యొక్క కార్చడం ద్వారా మన సమస్త పాపములని ఆయన కడిగి వేస్తూ So వచ్చాడు. Christ gave himself in order to sanctify us. క్రీస్తు తన్ను తాను అర్పించుకుంటూ వచ్చినాడు ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. Turn with me Titus chapter 2, నాతో పాటు చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 14. 14వ వచనం. Titus 2:14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Who gave himself for us, that he might redeem us from every lawless deed and purify himself his own special people, jealous for the good works. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. Here Lord Jesus Christ purify us, sanctify us. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. Thirdly, we told that supplication sanctify us. మూడవదిగా మనం చెప్తూ వచ్చినాము ప్రార్థన మన జీవితంలో అది పరిశుద్ధపరుస్తుంది. So when you pray to the Lord, నువ్వు ఎప్పుడైతే ప్రభు ప్రార్థన చేస్తూ when వస్తావో you are confessing your sins, నీ యొక్క పాపాలను ఒప్పుకుంటూ వస్తావో God is just and faithful to forgive all our sins. ప్రభు నీతిమంతుడు కనుక మన సమస్త పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. Therefore, Paul the apostles is praying for the church Thessalonians. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. What is praying? ఏం ప్రార్థన He is చేస్తున్నాడు? praying for their holiness. వారికి పరిశుద్ధత ఉండాలని ప్రార్థిస్తున్నాడు. 1 Thessalonians chapter 3, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 13. 13వ వచనం. 1 Thessalonians chapter 3, verse 13. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం. So that he may establish your heart blameless in holiness before our God and Father at coming of our Lord Jesus Christ with all saints. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లుచున్నామో Here- అలాగనే ఉండాలని చెప్తున్నాడు. Here Paul is praying for the saints that they should be blameless in the sight of the Lord. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధులందరూ ప్రభు ఎదుట నిందారహితంగా ఉండాలని So ప్రార్థిస్తున్నాడు. it is this prayer is going to sanctify us. అంటే ఇక్కడ చెప్పబడుతుంది ప్రార్థనే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. 1 Timothy chapter 4, మొదటి తిమోతి 4వ అధ్యాయం verse 5. 5వ వచనం. 1 Timothy chapter 4, verse 5. మొదటి తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం. For it is sanctified by the word of God and prayer. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. So David sinned against God. దావీదు దేవునికి విరోధంగా పాపం చేస్తూ Then వచ్చాడు. he prayed to God. అయితే దేవుడు ప్రార్థన చేస్తూ He వచ్చాడు. prayed దావీదు to the Lord. ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. How did he pray? దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు? Psalm 51, verse 7. అక్కడ మనం చూస్తాం కీర్తన 51:7లో మనం చూస్తాం. Psalm 51, 7. కీర్తన 51వ అధ్యాయము 7వ వచనము. So kindly follow with me the words which we are telling. మేము చెప్తున్న ఈ వాక్యాల్ని మీరు కూడా చూడండి. Verse 1, మొట్టమొదటి in the వచనము last portion, చివరి భాగము. he said, "Bold out my transgressions." నా అతిక్రమములను తుడిచివేయుము. Verse 2, రెండవ వచనము. "Wash me thoroughly from my iniquities." నా దోషం పోనట్టుగా నన్ను బాగుగా కడుగుము. Thirdly, మూడవది cleanse me from my sin. నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. Here the order is a different way. ఇక్కడ క్రమం చూస్తే చాలా వేరుగా ఉంది. The first step should be sin. మొట్టమొదటిది పాపము, The second should be iniquities. ఆ తర్వాత అతిక్రమము, The third will be transgressions. ఆ తర్వాత ఆ, దోషంగా మనం చూస్తున్నాం. But here is ulta. It is a different one. అయితే ఇక్కడ చూస్తే అది చాలా
వ్యతిరేకంగా ఉంది. He is confessed before God, Lord, first I committed transgressions. ఇక్కడ మొట్టమొదటిగా దావీదు అంటున్నాడు, ప్రభా నా అతిక్రమం తుడిచివేయము, I committed these iniquities. ప్రభా ఈ యొక్క అతిక్రమం నేను చేసి ఉన్నాను, I committed the sin. నేను పాపం చేసి ఉన్నాను. How he is praying? ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? Verse 7. 7వ వచనము, Purge me. నన్ను కడుగుము అంటున్నాడు. Verse 10. 10వ వచనము, Create me. నాలో శుద్ధ హృదయం Verse కలుగజేయము. 12. 12వ వచనం, Restore me. నన్ను తిరిగి సమకూర్చు. Verse 14. 14వ వచనము, Deliver me. నన్ను విడిపింపుము. So our God is faithful to cleanse all our sins and iniquities and transgressions. మన దేవుడు ఎంతో నమ్మకమైన వాడు గనుక మన సమస్త పాపమును దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. However the greater sinner you may be, నువ్వెంత గొప్ప పాపివైనప్పటికీ, whatever terrible and horrible sin you would have committed, నువ్వెంత భయంకరమైన తప్పు పాపం చేసినప్పటికీ, but here is the God who is going to forgive all your sins if you confess your sins. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదుట ఒప్పుకుంటూ వస్తావో నీ పాపములన్నిటిని ఆయన క్షమిస్తూ వస్తాడు. Here you have got a compassionate God. ఇక్కడ జాలి గల దేవుడు ఇక్కడ ఉన్నాడు. He will have compassion on you ఆయన నీ మీద జాలి పడుతూ and వస్తాడు. willing to forgive all your నీ sins. పాపములన్నిటి నుండి ఆయన నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు. The prayer, the supplication sanctifies you. ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. Fourthly, the Spirit of God sanctifies us. 4వది పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. 1 Peter chapter 1, మొదటి పేతురు మొదటి అధ్యాయం verse 2. 2వ వచనం. 1 Peter chapter 1, verse 2. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. Elect according to the foreknowledge of God the Father in sanctification of the Spirit by obedience and sprinkling of the blood of Jesus Christ. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. Please note the font, sanctification of the Spirit. ఇక్కడ గమనించండి, ఆత్మ వలని పరిశుద్ధత. Holy Spirit of God sanctifies you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. We told you the sovereign God sanctifies you. నువ్వేమి చెప్తూ వచ్చినాము, సర్వాధికారి అయిన దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. Savior sanctifies you. రక్షకుడు నిన్ను Here పరిశుద్ధపరుస్తాడు. the Spirit of God sanctifies you. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు Oh, పరిశుద్ధపరుస్తున్నాడు. the Trinity of God involves in your sanctification. నీ యొక్క పరిశుద్ధతలో త్రిత్వమైన దేవుడు ఎంతో కార్యం చేస్తూ ఉన్నాడు. Here the same revelation Peter is telling in verse 2. అదే ప్రత్యక్షత అపొస్తలుడైన పేతురు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Elect according to the foreknowledge of God. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి There is a God. ఒక దేవుడు ఉన్నాడు. Then in sanctification of the Spirit, there is a Spirit. పరిశుద్ధతలో ఆత్మ వలనే అని చెప్తున్నాడు. And the sprinkling of the blood of Jesus Christ. ఆ తర్వాత యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుట There is a అంటున్నాడు. Christ. అక్కడ క్రీస్తున్నాడు. Son is there, Father is there, Holy Spirit of God is there. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. So Son, the person, God already planned. తండ్రి అయిన దేవుడు ముందుగానే నిర్ణయించినాడు. Then the Son, Lord Jesus, is performed. యేసుక్రీస్తు ప్రభువారు అది చేస్తూ వచ్చాడు. And the Holy Spirit of God poured His Spirit in us. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను మన మీద నింపుతూ వచ్చాడు. What a wonderful sanctification of trinities. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన త్రిత్వంలో మనం పరిశుద్ధపరచబడుతున్నాం. But when you are doing sin against God, నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వస్తే the Bible says you are sin against the Holy Spirit of God. బైబిల్ చెప్తుంది నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తున్నావు. Because the Spirit of God only convicts us. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను హృదయం నొప్పి కలుగజేస్తాడు. John chapter 16 verse 8 says, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఇలా the Holy చెప్తుంది, Spirit of God convicts us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పుదల చేస్తూ So వస్తాడు. when you are telling lies, నువ్వు ఎప్పుడైతే అబద్ధం when you చెప్తావో, are doing any sin, నువ్వేమైనా పాపం చేస్తూ వస్తే you are doing sin against Holy Spirit of God. నీవు పరిశుద్ధాత్మకు విరోధముగా నువ్వు పాపం చేస్తున్నావని Or in అర్థం. other words, you are tempting the Spirit of God. ఇంకొక విషయంలో చెప్పాలంటే నువ్వు దేవుని శోధిస్తున్నావని అర్థం. In Acts of Apostles chapter 5, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో చూస్తే Ananias and Sapphira, they are telling lies to Peter. అననీయ సపీరాలు పేతురు ఎదుట అబద్ధాలు చెప్తున్నారు. What is the answer from Peter here? ఇక్కడ పేతురు జవాబు ఏమని చెప్తున్నాడు? Acts chapter 5, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం verse 9. 9వ వచనం. Acts chapter 5, verse 9. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 9వ Peter వచనం. said to her, how is that you are agreed together to test the Spirit of the Lord? అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? Verse 3. 3వ వచనం. But Peter said, Ananias, why has Satan filled your heart to lie to the Holy Spirit? అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెల్లలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం So ప్రేరేపించను? beloved, don't go against the Holy Spirit of God. ప్రియులారా, పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు వెళ్ళొద్దండి.
So the Bible says బైబిల్ చెప్తుంది in 1 Thessalonians chapter 5 verse 19, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:19 ఈ విధంగా చెప్తుంది, do not quench the Holy Spirit of God. ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నారు. Ephesians chapter 4 verse 30 says, అవి ఎఫెసీ 4:36 చెప్తున్నాడు, do not grieve the Holy Spirit of God. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. So the Spirit of God sanctify us. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ వస్తాడు. Then fifthly, ఐదవది, the suffering sanctify us. శ్రమలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి. The suffering, through suffering we are being sanctified. శ్రమల ద్వారా మనము పరిశుద్ధపరచబడుతూ వస్తాం. 1 Thessalonians chapter 1 verse 6. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:6 There, the saints in Thessalonica, they are passing through the problems and trials and afflictions. ఇక్కడ 6 చెప్పబడుతుంది, తెస్సలోనిక సంఘము గొప్ప ఉపద్రవము, శ్రమలు, ఇరుకులో వెళ్తుంది అని చెప్పబడుతుంది. Therefore, Paul is telling here, అందును బట్టి పౌలు ఇక్కడ ఈ through విధంగా your చెప్తున్నాడు, suffering, you will get the sanctification. మీరు ఈ యొక్క ఉపద్రవం ద్వారా వెళ్తున్న కారణమును బట్టి మీరు First Peter పడుతున్నారు. chapter 1 verse 7. మొదటి పేతురు 1:7 Peter says, పేతురు అంటాడు, the perishable gold is tested by fire. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా. Beloved, when you are passing through the sufferings, you are undergoing or testing in the furnace of the suffering. ప్రియులారా, మీరు ఎప్పుడైతే శ్రమల ద్వారా మీరు వెళ్తున్నారంటే మిమ్మల్ని అది మంచిగా తర్ఫీదు చేయడానికే. So in order to get the quality of God, God is testing us. దేవుని యొక్క గుణగణాలు నీ జీవితంలో రావడానికి దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. So here what you are seeing, ఇక్కడ ఏం చూస్తున్నామంటే, here gold is tested. ఇక్కడ బంగారము శుద్ధి చేయబడుతూ వస్తుంది. See, in order to improve the quality of the gold, చూడండి, ఒక బంగారం నాణ్యత మెరుగుపరచాలంటే it is necessary for heat, it undergoes the process called refining. అది అగ్ని పరీక్ష గుండా అది వెళ్తేనే అది శుద్ధపరచబడుతుంది. So the value of the gold, it depends upon this, how much purities ఈ it యొక్క is. బంగారం సువర్ణం యొక్క విలువ ఎట్లా తెలుస్తుందంటే అది యొక్క నాణ్యత, ప్యూరిటీని బట్టి తెలుస్తుంది. According to this now latest technology, the maximum purity of the gold is 99%. ఇప్పుడున్న టెక్నాలజీ అంతా దాన్ని బట్టి బంగారం కొలిస్తే 99% మనం చెప్పవచ్చు. But through the suffering, our God wanted to purify us and make us 100% pure, not in 99%. ఈ యొక్క శ్రమల ద్వారా ప్రభు మనల్ని 100% మనల్ని పరిశుద్ధపరచాలని చూస్తున్నాడు, 99 కాదు. Therefore, this gold is undergoing the process. అందును బట్టే ఈ యొక్క సువర్ణము శుద్ధ పరీక్ష గుండా వెళ్తూ ఉంది. So the furnace temperature is 1064 degrees centigrade. ఈ యొక్క పరీక్షించబడే ఆ స్థలము 1040 డిగ్రీల గుండా అది వెళ్తుంది. It is almost 100 times more than the boiling temperature of water. చూడండి, అది 100% ఎక్కువ. బాయిలింగ్ నీరు ఆవిరయ్యే దానికంటే 100% ఎక్కువ. So what a precious thing it is. ఎంత గొప్ప అద్భుతమైన విషయం కదా. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when the perishable things tested like this, how much more our faith should be. ఈ యొక్క నశించిపోయే సువర్ణమే ఇంత కఠినంగా పరీక్షించబడితే మన విశ్వాసము ఎంతగా So పరీక్షింపబడుతుంది. our God is testing through disease and distress. మన దేవుడు వ్యాధి ద్వారా, నిరాశల ద్వారా, కృంగుదల ద్వారా మనల్ని పరీక్షిస్తూ వస్తాడు. Therefore, we are reading in 1 Thessalonians chapter 2, అందుకనే మొదటి తెస్సలోనిక 2:2 చూస్తే verse 14, 14 the last portion, చివరి భాగంలో, you also suffered. మీరు కూడా శ్రమపడిరి. Chapter 3, verse 3, 3:3 by these afflictions, అట్టి శ్రమలను it is అనుభవించటకు appointed to for us. మనకు నియమింపబడినని మనం ఎరుగుదుము కదా అంటున్నాడు. So, beloved, ప్రియులారా, we are undergoing these sufferings. మనము ఈ యొక్క శ్రమల గుండా మనం వెళ్తున్నాం. In the past, some of you lost your loved ones. గత దినాల్లో మనము మన ప్రియులు మనం కోల్పోయాం. You lost your loved wife. మీరు మీ సొంత భార్యను పోగొట్టుకునేవచ్చు. You lost your beloved husband. మీ యొక్క సొంత భర్తను మీరు పోగొట్టుకుని You ఉండొచ్చు. lost your uncle and aunties. మీ అంకులు, మీ ఆంటీని, మీ ప్రియులు మీరు కోల్పోయి You ఉండొచ్చు. lost your own father. మీ యొక్క సొంత తండ్రిని మీరు కోల్పోయి You ఉండొచ్చు. lost your sister. మీ యొక్క సహోదరుని మీరు కోల్పోయి ఉండొచ్చు. But in this situation, I God think- is allowing all the things to purify our faith. అన్ని పరిస్థితుల్లో ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు. On 1st September, one of our senior brother Gabriel, are promoted to glory. సెప్టెంబర్ 1వ తేదీన మన సహోదరుడు గ్యాబ్రియల్ గారు ప్రభునందు May నిద్రించాడు. our God of all comforts you, console you.
ఆదరణకర్త అయిన దేవుడు మిమ్మల్ని సమస్తముగా మిమ్మల్ని ఆదరించును గాక. Here the compassion God is telling. ఇక్కడ జాలి గల దేవుడు మీ పట్ల ఈ విధంగా John చెప్తున్నాడు. chapter 14 verse 18. యోహాను సువార్త 14:18 I will not leave you orphan. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, I will not leave you as a comfortless. నేను మిమ్మల్ని ఆదరణ లేకుండా విడిచిపెట్టను, Because I am the comforter. ఎందుకంటే నేనే ఆదరణకర్తను. Therefore Lord Jesus told అందుకనే యేసు ప్రభు in అంటున్నాడు John chapter 16 verse 14, యోహాను సువార్త 16:14 he said, I will give a comforter. నేను మీకు ఆదరణకర్తను మీ దగ్గరకు He పంపిస్తాను, will abide with you forever. ఆయన మీతో సదాకాలం ఉంటాడు. That means abiding comfort of the comforter or the Holy Spirit of God is with you forever and ever. అంటే ఈ యొక్క ఆదరణకర్త అయిన దేవుడు ఈ యొక్క నిరంతరం కొనసాగించే ప్రక్రియ నీతో ఉంటాడు. 2 Corinthians chapter 1 verse 3 says, 2 కొరింథీ 3వ verse 3. 3వ వచనం ఏమని చెప్తుంది? 2 Corinthians chapter 1 verse 3 says, 2 కొరింథీ 1వ వచనం ఏమని చెప్తుంది? our God is comforter, or comforter of all comfort. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. 2 Corinthians chapter 1 verse 5 says, 2 కొరింథీ 7వ వచనం చెప్తుంది, our Lord Jesus Christ is the comforter. ప్రభు అయిన యేసే మనకు ఆదరణకర్త. John chapter 14 verse 16 says, our Holy Spirit of God is our comforter. 14 యోహాను సువార్త 14:16 చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆదరణకర్త. What a comfort we are getting from the Trinity God. ఎంత గొప్ప ఆదరణ ఆ త్రిత్వంలో అయిన దేవుని నుండి మనం పొందుకున్నాం. So you are sanctified by the sovereign God, సర్వశక్తి గల దేవుని ద్వారా మనం పరిశుద్ధపరచబడినాం. sanctified the Savior, రక్షకుని ద్వారా మనము పరిశుద్ధపరచబడినాం. sanctified by the supplication, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడినాం. sanctified by the Spirit of God, పరిశుద్ధాత్మ వల్ల మనం పరిశుద్ధపరచబడుతూ వచ్చాం. sanctified by the sufferings, శ్రమల ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ వచ్చాం. then we are sanctified by the scriptures. లేఖనములను బట్టి మనము పరిశుద్ధపరచబడుతూ The వచ్చాం. Bible says how the young man can get cleansed his way. బైబిల్ చెప్తుంది యవనస్తుడు ఎలాగో తను శుద్ధి చేసుకోగలడు. Psalm 119 verse 9. కీర్తనలు 119:9 వచనంలో చెప్పబడుతుంది, Only by the word of God. కేవలము నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. The seventh and the last point, 7వ వచనం చివరి మాట, the source of our sanctification, మన యొక్క పరిశుద్ధాత్మ యొక్క మూల కారణము the second coming of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. 1 Thessalonians chapter 1 మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం verse 10. 10వ వచనం, And to wait for his Son from heaven, whom he raised from the dead, even Jesus will deliver us from the wrath to come. జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం Yeah, తప్పించున్నాం. during second coming of Lord Jesus Christ, we will be sanctified. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ద్వారా మనము ఇంకా పరిశుద్ధపరచబడతాం. How we are going to sanctified? ఎలాగ మనం When you పరిశుద్ధపరచబడతాం? are seeing Lord Jesus Christ, మనము యేసు ప్రభువుని చూసినప్పుడు, when you can see the glorious God, మనము ఆ మహిమ గల దేవుని when చూసినప్పుడు, you are seeing the holy of the holiest God, ఆ యొక్క పరిశుద్ధ అతి పరిశుద్ధమైన దేవుని I am చూసినప్పుడు going to get His reflection and His glory. ఆయన యొక్క ఛాయ అంతా నా మీద పడి ఆ మహిమ నేను కూడా కలిగి ఉంటాను. I will be radiated. నేను ఉజ్వలింపబడుతూ I వస్తాను. will be reflected. దాన్ని నేను I will ప్రతిబింబజేస్తాను. get His holiness. ఆ యొక్క పరిశుద్ధత ఆ ద్వారా నాకు వస్తుంది. That's the reason why our Lord Jesus Christ came to this world. అందును బట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. That is why the Spirit of God is given to us. అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడుతూ So వచ్చాడు. the Spirit of God, through the sufferings, is melting us, molding us to form us into image. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల ద్వారా మనం తీసుకొని వెళ్తూ మనల్ని తయారు చేస్తూ తర్ఫీదు చేస్తూ ఆ విధంగా మనల్ని తయారు చేస్తూ Here వస్తున్నాడు. verse 10 says, 10వ వచనం చెప్తుంది, He will deliver from the wrath of the God. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుకోవడానికి My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర if you have సహోదరులారా, not accepted Lord Jesus Christ, నీవు ప్రభువైన యేసుక్రీస్తుని or if అంగీకరించుకుంటే, you are not ready for the coming of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా లేకుంటే, or you are still living in sinful life, నీవు ఒకవేళ పాపంలోనే జీవిస్తూ ఉంటే, there is a warning for you. నీకు ఒక హెచ్చరిక. The Christ is going to come again. క్రీస్తు తిరిగి రానే ఉన్నాడు. Those who are saved, ఎవరైతే those who రక్షింపబడినారో, are waiting for His salvation, ఎవరైతే ఆయన రక్షణ కొరకు ఎదురు those చూస్తున్నారో, who are waiting for His second coming, ఆయన రెండవ రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, they will be saved. వారొక్కరే రక్షింపబడతారు. That is the final ultimate salvation. అదే ఫైనల్ గా చివరిగా ఉన్న రక్షణ. Hebrews chapter 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం verse 28. 28వ వచనం. Hebrews chapter 9, verse 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. So Christ was offered once to bear the sins of many. To those who are eagerly wait for Him, He will appear a second time apart from sin
for the salvation. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. Christ is going to come again క్రీస్తు తిరిగి రానే ఉన్నాడు. to give the salvation those who are waiting for him. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారికి రక్షణ అనుగ్రహించడానికి 1 John chapter 3 verse 2 says. మొదటి యోహాను 3:2 ఈ విధంగా చెప్తుంది. 1 John chapter 3 verse 2. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. Beloved, now we are children of God, and it is not yet been revealed what we shall be, but we know that when he is revealed, he shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతం గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. When seeing the holy God, మనం we will be like a holy God. మనం ఆ పరిశుద్ధ దేవుని చూసినప్పుడు మనం కూడా పరిశుద్ధపరచబడతాం. So beloved, what is your responsibility, my responsibility? ప్రియులారా, నీ యొక్క నా యొక్క బాధ్యత ఏంటి? 1 John chapter 3 verse 3. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. And everyone who has this hope in him purifies himself just as he is pure. ఆయన యందు ఈ నిరీక్ష పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, am I God that pure of my God? ఆ దేవుడు కలిగిన ఆ పరిశుద్ధతను నేను కలిగి ఉన్నానా? In the second coming, ఆ రెండవ రాకడలో another thing is going to happen. ఇంకొక విషయం Our జరుగుతుంది. God is going to bring all the saints along with him. మన ప్రభు పరిశుద్ధులందరినీ తీసుకొని వస్తున్నాడు. Beloved, whomsoever you loved once, you lost. God is going to be bringing again along with him. ప్రియులారా, మీ సొంత ప్రియుల్ని మీరు ఎవరైతే కోల్పోయినారో వారందరినీ ప్రభు తీసుకొని వస్తున్నాడు. We are going to see our loved ones in the glorious body. మన యొక్క మహిమగల దేహంతో మన ప్రభువుని మనం చూస్తాం. You will be glory in the glorious body. ఆ యొక్క మహిమలో నీకు కూడా మహిమ దేహం ఉంటుంది. They will be in the sanctified body. ఆ యొక్క పరిశుద్ధపరచబడిన దేహం ఉంటుంది. They are going to meet the holy God forever and ever. మనము మన పరిశుద్ధ దేవుని నిత్యము ఆ నిత్యత్వంలో So కలుసుకుంటాం. what a wonderful assurance, glorious hope God has given to us. ఎంత గొప్ప నిశ్చయత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించున్నాడు. So let us commit ourselves to God. మనల్నికై మనం ప్రభుకి అప్పగించుకుంటూ వస్తాం. Lord, I am not able to have holy life, ప్రభా, నా యొక్క జీవితంలో నేను పరిశుద్ధ కలిగి ఉండలేదు. but I am committing myself unto you. ప్రభా, అయితే నేను నా జీవితం నీ కొరకు అర్పిస్తున్నాను. There is a comforting word for you. ఒక ఆదరణకరమైన మాట మీ కొరకు ఉంది. 1 Thessalonians chapter 5, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం chapter 5 verse 23. 5వ అధ్యాయము 23వ వచనం Shall we చూడండి. read together please? మనం అందరం 1 చదువుకుందాం. Thessalonians chapter 5 verse 23. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం Now చూద్దాం. may the God of peace himself sanctify you completely. May your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. Whatever defilement you have in your body, నీ యొక్క దేహంలో ఏదైతే అపవిత్రత ఉందో, and defilement in your spirit, నీ ఆత్మలో నీకున్న అపవిత్రత, and defilement in your mind or the soul, నీ యొక్క మనసు, నీ యొక్క హృదయంలో ఏదైతే అపవిత్రత ఉందో, our God is going to cleanse us. మన ప్రభు దాని అంతటిని పరిశుద్ధపరుస్తాడు. Therefore the spirit of God is living in us. అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో He is ఉంటున్నాడు. preparing us ఆయన మనం for the సిద్ధపరుస్తున్నాడు. coming of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు Therefore the సిద్ధపరుస్తున్నాడు. spirit of God carries name Holy Spirit of God. అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుని పేరు పరిశుద్ధ ఆత్మను కలిగిన So వాడుగా let ఉంది. us have the conscience of the holy, 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 because the Holy Spirit of God is dwelling in us. మన జీవితంలో అనునిత్యము పరిశుద్ధత మనం కలిగి ఉంటూ ఆ పరిశుద్ధ దేవుని మనం ఎదుర్కొందాం. So let us be cleansed and sanctify the Holy Spirit of God. మనము మన జీవితాల్లో మనం పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని The sovereign మనం God is ఎదుర్కొందాం. sanctify us. సర్వశక్తిగల దేవుడు మనల్ని Savior పరిశుద్ధపరచగలడు. sanctify us. రక్షకుడే మనం పరిశుద్ధపరచగలడు. Supplication sanctify us. ప్రార్థనలు And the పరిశుద్ధపరచగలడు. scriptures sanctify us. లేఖనములు And పరిశుద్ధపరుస్తాయి. suffering sanctify us. శ్రమలు And పరిశుద్ధపరుస్తాయి. Spirit of God sanctify us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. Finally, the second coming of Lord Jesus Christ going to give the perfect sanctification. చివరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనము సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడతాం. May Lord keep you and your family members and Church of Bethlehem, all other churches where you are attending as a holy church unto Him.
మీరు మీ కుటుంబాలు బెత్లెహేం సంఘం అయితేనేమి, చుట్టుపక్కల మీరు వింటున్న మీ యొక్క సంఘంలో వారైతేనేమి మీరందరూ పరిశుద్ధపరచబడును గాక. May the Holy Spirit of God prepare you as a holy bride unto holy bridegroom, our Lord Jesus ఈ Christ. యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ వధువుగా సంఘంలో పరిశుద్ధపరిచి మిమ్మల్ని ఆ పెళ్లి కుమారుని కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. Before we take part in the Lord's table, kindly examine your life. We examine our lives according to the Word of God we heard just now. We will examine the Lord, the sovereign God who sanctifies us. The Lord Jesus Christ He sanctifies us. The Holy Spirit of God sanctifies us. The Word of God sanctifies us. The prayer will sanctify us. The afflictions sanctify us. The Lord second coming will sanctify us. But the question is, are you sanctified by the blood of Jesus Christ? Are you sanctified by the sovereign God? Are you sanctified by the Lord Jesus Christ? Are you sanctified by the Holy Spirit? Do you have this experience? Sanctification through prayers, sanctification through afflictions. My dear brother and sister, before we take part in the Lord's table, we will examine. We will, wherever we are, Lord, not wherever we are not holy, we will confess before Him and leave whatever is troubling in your life. The Lord says, "Be holy as I am holy." As we are going to meet our Lord, we will be holy through His Word, through His Spirit. So, this time we examine our lives whether we are living the holy life or not. Lord is going to see and He is going to judge on the last day. When He comes, we will not be ashamed. So, this is the time to examine and leave whatever the which is troubling in your life. Shall we pray? Our loving Heavenly Father, our Lord, our Savior Jesus Christ, we thank and praise Thee, we worship Thee, Father. We adore Thee, Lord. Thank you for the Lord, the body broken for our sins and the blood You shed for the remission of our sins. Lord, thank You for Thy great love. Thank You for Thy sanctification of Thy children. O Lord Jesus, what a great sanctification, Lord. You want us to be holy. O Lord Jesus, this time we pray Thee, Lord, sanctify every one of us. Lord, as You have already sanctified us with Thy precious blood. Again, Lord, wherever Thy children have lost, Lord, kindly speak to them. Help them to examine their life and take part worthily in Thy table. O Lord Jesus, kindly show Thy mercy upon us, O Father. Lord, those who are not prepared, Lord, speak to them, Father. Lord Jesus, as we are going to take part in the Lord's table, kindly help us and guide us, Father. We pray and thanksgiving in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which He was betrayed, took bread, and when He had given thanks, He brake it and said, "Take, eat, this is my body which is broken for you. This do in remembrance of me." After the same manner also He took the cup, and when He had supped, saying, "This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me." 28th verse says, "But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. For he that eateth and drinketh unworthily
eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. So, my dear brothers and sisters, those who are already prepared the table at your homes, kindly take part in the Lord's table. Shall we pray? Our loving Heavenly Father, our Lord, our Savior Jesus Christ, we worship and praise Thee. We thank Thee, Lord, for this day. Thank you, Lord, for the privilege you have given to us to come around Thy table and take part in Thy table. O Lord Jesus, we thank Thee and praise Thee for those who have taken part in the table worthily. We worship and praise Thee, thank Thee for them. Lord, those who could not take part in the Lord's table, Lord, kindly speak to them, help them to set right their lives, and Lord, help them to participate, take part in the Lord's table in the coming days. O Lord Jesus, we thank Thee, Lord, the way You are protecting us, guiding, leading, and taking care of every one of us, Father. We remember, we pray for every brother and sister, all the families of Bethlehem House of Worship, and also the people, those who are gathering, Lord, at their respective places this morning. Lord, kindly be with them, Father. Bless them also, Lord. Lord, we also pray the Lord, those who are sick and suffering in our midst due to COVID 19. Oh, Father, kindly touch them and heal them completely, Father. Lord, we pray for this nation. Lord, we pray for our president, we pray for our prime minister and all the ministers. We pray for the governors, the chief ministers, the ministers of states. O Lord Jesus, kindly be with them. Lord Jesus, give them the wisdom to rule, Lord, according to Thy plan and purpose. O Lord Jesus, Thy fear may be upon them. And help them, Father, to rule, Lord, without any favor to anyone. O Lord Jesus, we also pray for our FLMA, Fellowship of Like-Minded Assemblies. Lord, wherever they are there, Lord, kindly help them, Father, at this time. Some churches, they may not be able to, Lord, gather, but Lord, kindly help them through the online streamline. Lord, those people also may hear Thy word of Father, and whatever they are serving the people, and help them, Father. And Lord, at this time, meet all their needs, O Lord. Lord, we also pray for
Lord, the people who are suffering through this COVID, we pray for every one of them, Father. Lord, give them immunity, touch them and heal them completely, Father. Lord, we also remember, Lord, the family members of our beloved brother Gabriel, Lord, Lord, as he has called to glory, O Lord Jesus, kindly comfort the family members and all the relatives and friends of Father. Lord, kindly thy heavenly comfort may be shown upon them, Lord. Lord Jesus, we also pray for Jonathan Emmanuel. Lord, as his collarbone is fractured, kindly touch him and heal him, Father. Lord, we also pray for Moses Benjamin, son of Danny Paul. Lord, as he has kindly, thank you, helped him in the operation and everything. Lord, help him to recover completely, Lord. Lord, like that, Lord, many those who are undergoing many difficulties and problems, we pray for them. Those who lost their jobs, kindly restore their jobs, Lord. And Lord Jesus, kindly help them. Those who are seeking for life partners, those who are seeking for the jobs, Lord, those who has to complete their education, Lord, kindly be with them, bless them, help them, Father. Lord, we also remember all thy saints throughout the world, wherever they are gathering. Lord, thy presence be with them, Father. Lord, bless them and help them, Father. Lord Jesus, thank you for hearing our prayer. We submit into thy loving hands. We pray and thanksgiving in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. Before we bring our offerings unto the house of God, దేవుని ఇంటిలోనికి మన కానుకలు మనం తీసుకుని రాక మునుపు we will sing a song. ఒక పాట మనం పాడుకొని, That time the children of God, they can bring the offerings unto the house of God. అప్పుడు దేవుని పిల్లలు దేవుని ఇంటికి మీ యొక్క కానుకలను మీరు తీసుకొని రావచ్చు. In Telugu it is 634, తెలుగు Kannada 458, Tamil 563, Hindi 565. I repeat, Hindi 565, Tamil 563, Kannada 458 and Telugu 634. అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గైకొనుము ఓ యేసువా అన్నియు నీ కొరకే గైకొనుము ఓ యేసువా జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే
kindly listen to the announcements. దయచేసి వార ప్రకటనలను గమనించండి. All our weekly meetings will be conducted through Zoom. మన వార కూడికలన్నీ జూమ్ యాప్ ద్వారా జరగబడతాయి. Tuesday we will have church prayer at 6:30 p.m. మంగళవారం నాడు సాయంత్రం 6:30 గంటలకి మనకి సంఘ ప్రార్థన ఉంటుంది. All are requested to participate and pray for one another. అందరూ పాల్పొంది ఒకరికొరకొకరు ప్రార్థించాలని కోరుతున్నాం. We will have Sunday school on Thursday for seniors. బేస్తవారం నాడు సండే స్కూల్ సీనియర్స్కి మనకు ఉంటుంది. అది 4 to 5 p.m. అది సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఆ యొక్క సీనియర్స్కి క్లాస్ ఉంటుంది. For the juniors it is on Friday 4 to 5 p.m. జూనియర్ క్లాస్ పిల్లలకి సాయంత్రం 4 నుంచి 5 గంటలకి శుక్రవారం నాడు ఉంటుంది. For primary it is on Saturday 4 to 5 p.m. శనివారం నాడు ప్రైమరీ క్లాస్ వాళ్ళకి సాయంత్రం 4 నుంచి 5కి వారికి సండే క్లాస్ ఉంటుంది. And for teens it will be on Saturday 5 to 6 p.m. శనివారం నాడు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో టీన్స్ మినిస్ట్రీ కూడా కలిగి ఉంటాం. And sisters meeting Sunday at 6 to 7 p.m. ఈరోజు సాయంత్రం 6 గంటలకి సహోదరుల కూడిక ఉంటుంది. ప్రతి ఆదివారం ఉంటుంది అది. And every second and fourth Saturday we will have Bible study. ప్రతి 2వ 4వ శనివారం నాడు మనకి బైబిల్ పఠనం ఉంటుంది. So last week we have announced regarding baptisms. గత వారం మేము ప్రకటిస్తూ వచ్చినాము బాప్తిసాల గురించి. So we will have baptisms on every 2 weeks we will have one baptism. ప్రతి 2 వారాలకు ఒక్కసారి మనకి బ్యాప్టిజం ఉంటుంది. Because we have the GB governing body decided జీబీ మీటింగ్లో ఈ విధంగా డిసైడ్ చేశారు. To have on precautionary measures. మనము భద్రత అవన్నీ మెజర్ చేసుకుంటూ It was decided to give baptism to one person per 2 weeks. ఒక్క వ్యక్తికి అంటే 2 వారాల్లో ఒక్క వ్యక్తికి మాత్రమే బాప్తిసం ఇవ్వబడుతుంది. Because suppose if we give all the people at a time, there may be the virus may affect others. ఒకవేళ అందరికీ కలిసి ఒకేసారి బాప్తిసం ఇస్తే ఒకవేళ వైరస్ విజృంభించి అందరికీ అది స్ప్రెడ్ అవుతుంది కనుక ఈ విధంగా మేము డిసైడ్ చేసుకున్నాం. So God willing, ప్రభు చిత్తమైతే we will have on 18th September. సెప్టెంబర్ 18వ తేదీ ఉంటుంది. And October 2nd. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీన ఉంటుంది. And 16th October. ఆ తర్వాత అక్టోబర్ 16న బ్యాప్టిజం ఉంటుంది. Those who want to take baptism, ఎవరైతే బాప్తిజం తీసుకోవాలని నిశ్చయించుకున్నారో kindly give your name to me and to brother Luke. మీరు మీ పేర్లని బ్రదర్ రవి గారికి కానీ బ్రదర్ లూక్ గారికి కానీ మీ పేర్లు ఇవ్వండి. And the classes will be conducted. ఆ తర్వాత మీకు ఒక తర్ఫీదు క్లాసులు మీకు ఇవ్వబడతాయి. Shall we pray? మనం ప్రార్థించుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, we worship and praise thee. ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. Thank the Lord to thank you for the privilege you have given to come around thy table this morning. ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క బల్ల చుట్టూ చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి మీకు వందనములు. Thank you for thy children who could worship thee. ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రేరేపింపబడిన ప్రియులు నీ బిడ్డలను బట్టి మీకు వందనములు. Thank you for those who could take part in the Lord's table worthily. ప్రభువా యోగ్యమైన రీతిలో మీ యొక్క బల్లలో పాల్పొందిన నీ ప్రియ బిడ్డలకై మీకు వందనములు. Thank you Lord for thy children who could bring their offerings unto thy house. ప్రభువా నీ ఇంటికి నీ ధన లోనికి ప్రభువా తీసుకుని వచ్చిన కానుకలు బట్టి మీకు వందనములు. Bless their portion also. ప్రభువా వారి యొక్క భాగమును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. And those who are using, help them to use it for the extension of thy kingdom. ప్రభువా ఆ యొక్క కానుకలను మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించడానికి సహాయం చేయండి. And we remember those who are sick and suffering. ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో ఇరుకులో వెళ్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. Kindly touch them and heal them. ప్రభువా వారిని మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. Lord, kindly remove this COVID-19 from our throughout this world and also from this country. ప్రభువా ఈ యొక్క కోవిడ్ వైరస్ని మా యొక్క దేశం నుండి మా ప్రపంచంలో నుండి ప్రభువా మీరే తీసివేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. Lord, those who are suffering
through this COVID-19, kindly give them immunity and touch them and heal them. ప్రభా ఎవరైతే ఈ కోవిడ్ వైరస్ బారిన పడి ప్రభా అస్వస్థతకు గురైనారో ప్రభా మీరే వారికి రోగనిరోధక శక్తిని బలమును మీరు అనుగ్రహించి వారిని మీరే స్వస్థపరచండి. Lord, we pray for the weekly programs also. ప్రభా వార కూడికలు అంతటి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. All the ministries, ఆ ప్రభా అన్ని పరిచర్యల నిమిత్తమై bless the ministries. ప్రభా మీరే ఆ పరిచర్యలను దీవించండి. Help thy children to attend all these meetings. ప్రభా నీ పిల్లలు ఈ యొక్క మీటింగ్స్ అన్నింటినీ అటెండ్ అవ్వడానికి మీరే సహాయం చేయండి. Thank you for the word you brought before us. ప్రభా మా మధ్యలోకి మీరు తీసుకుని వచ్చిన మీ వాక్యం బట్టి మీకు వందనములు. Thank you, Lord. We bless thy servant and also his family members. ప్రభా మీ దాసుని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని కూడా మీరు మెండుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. We pray the Lord kindly use him mightily in the coming days. ప్రభా రానున్న దినాల్లో మీ దాసుని మీరు ఇంకా బహుబలముగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. Lord, remember all of thy children wherever they are gathering at their homes. Kindly be with them, bless them, Father. ప్రభా మా యొక్క సంఘంలో చేరవచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా ఇంటిలో అయితేనేమి ఇక్కడైతేనేమి చేరవచ్చిన వారందరినీ ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి. Strengthen them, Father. ప్రభా మీరే వారిని బలపరచండి. Help them, Father. ప్రభా మీరే సహాయం చేయండి. Meet all their needs, Father. ప్రభా వారి అవసరతలు అక్కలన్నింటినీ తీర్చండి. Prepare them for thy second coming, Father. ప్రభా మీరు రెండవ రాకడ కొరకు మీ ప్రియులందరినీ మీరు సిద్ధపరచండి. Help them to be holy as you are holy, Lord. ప్రభా వారందరూ పరిశుద్ధంగా ఉండుటకు ప్రభా ఎందుకంటే మీరు పరిశుద్ధులు కనుక వీరందరూ మేమందరం పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయండి. Help us to prepare for thy second coming. ప్రభా మీ యొక్క రెండవ రాకడ కొరకు మేము సిద్ధపడటానికి మాకు సహాయం చేయండి. Without blemish we may come before thee. ప్రభా నిందారహితంగా మేము జీవించి మీ యొద్దకు మేము రాగలటకు మాకు సహాయం చేయండి. And have the everlasting joy with us. ప్రభా ఆ యొక్క నిత్యమైన ఆనందం మాకు అనుగ్రహించండి. Bless us, Father. ప్రభా మరి మమ్మల్ని దీవించండి. Once again we thank the Lord for thy presence from the beginning to the end of this service. ప్రభా ఈ యొక్క కూడిక ఆరంభం నుండి ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క సన్నిధి బట్టి మీకు వందనములు. As we are closing, ప్రభా మేము ముగించిన ఉండగా thy presence may go before us. ప్రభా మీ యొక్క సన్నిధి మా ముందుగా వెళ్ళును గాక. Help us and guide us. ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించండి. Bless us, Father. ప్రభా మీరే మమ్మల్ని దీవించండి. We pray and thanksgiving in the mighty name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. The grace of our Lord Jesus Christ, the love of the Father, the fellowship of the Holy Spirit be with us now and forever and more. ఆమేన్. Amen. உயிரோடு எழுந்தவரே, உம்மை ஆராதனை செய்கிறோம். ஜீவனின் அதிபதியே, உம்மை ஆராதனை செய்கிறோம். உயிரோடு எழுந்தவரே, உம்மை ஆராதனை செய்கிறோம். ஜீவனின் அதிபதியே, உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா, ஹோசன்னா. அல்லேலூயா, ஹோசன்னா. Alleluia, Hosanna. Alleluia, Hosanna. Alleluia, Hosanna. Alleluia, Hosanna. Alleluia, Hosanna. Alleluia, Hosanna. Praise the Lord.